ఆయన అలా అదరగొట్టేసాయండి గురు. లేకపోతే మరీ స్టైల్గా బిహేవ్ చేయబోయాడు. మీ ఆవిడ వచ్చిందా నన్ను అంతే జాబు గారి రాజా ఇట్రా. బా ఏమిట్రా అడావిడి? మన ఇంటి ముందు బచ్చాలు ఆడుకునే బచ్చాని లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర గూఢచారులుగా అపాయింట్ చేశానుగా. ఆ బచ్చా వార్తా సంస్థ బోగట్ట. ఏమిటి? గోవిందయ్య గారి బ్యాచ్ లక్ష్మి చేత పర్మనెంట్ గా కాలేజీ మాన్పించిస్తారు. ఓ సంగీతం మాస్టాన్ని కుదిర్చి రేపటి నుంచి ఇంట్లోనే సంగీతం చెప్పించబోతున్నారు. అలా మాట్లాడతావేంట్రా? వార్తలు ఇలాగే చెప్పాలి గురు. మన ఢిల్లీ తెలుగు వార్తలు ఇలాగే ఉంటాయిగా. సంగీత మాస్టర్ని కుదిర్చారా? ఎవరైనా నసాలానికి ఎక్కే మసాలా టీ ఒకటి. రెండు కప్పులు టీయూ బాబు. మీ అన్నయ్య ఎక్కడ ఉంటున్నాడు రా ఇప్పుడు? మావాడా వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో ఉంటున్నాడు. పిచ్చాసుపత్రిలోనా? ఏం చెప్పమంటావు గురు, అదో పెద్ద కథ. ఇక్కడ పిచ్చి పిల్లకి మావాడు సంగీతం చెప్పడం మొదలు పెట్టాడు. ఆ అమ్మాయి రోజు మావాడిని కొట్టడం గెలడం ఇలాంటి కార్యక్రమాలు చేసేది. ఓ రోజు మావాడు అటు తిరుగుండగా వెనక నుంచి మీదకు దూకి మెండారం కురికేసింది. అయ్యో పిచ్చి కుక్కరిస్తే పిచ్చెక్కుతుందంటావు చూసావు. అలాగే ఆ పిల్ల కరిచేసరికి మావాడి పిచ్చి ప్రారంభమైంది. రాను రాను అది పెరిగి నానాలనే పెడుతుంటే తీసుకెళ్లి వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో పడేశాం. ఓ మనిషి జీవితం నాశనం చేసిందన్నమాట ఆ పిల్ల. ఎవరా పిల్ల? లక్ష్మి అని గోవిందయ్య గారు అమ్మాయి. బాబు గోవిందయ్య గారి అమ్మాయికి పిచ్చా? చెప్తున్నాడు కదండి. ఆ అమ్మ మీకు తెలుసా? ఇంతవరకు తెలియదు నాయన. ఇప్పుడే సంగీతం పాఠం చెప్పడానికి వెళ్ళబోతున్నాను. సమయానికి దేవుళ్ళు అలా వచ్చి నా మెడ నరాన్ని కాపాడారు. పాఠం లేకపోతే పీడా పోయింది. అడుక్కు తినేనా బతుకుతాను కానీ చచ్చా కొంపకెళ్ళను. వస్తాను గ్లాస్ అండి. ముగ్గేస్తున్నాను బాబు, చెయ్యి ఖాళీగా లేదు, తర్వాత ఏమది? మమ్మే భిక్షగాడు అనుకుని చుట్టి బాబాలా? ఎంత మతం ఎంత కండ కావరము. ఎవరు మీరు? రాజగోపాలాచార్యులము, సంగీతాధ్యాపకులము. రండి మాస్టర్ రండి. మావ చెప్పిన మాస్టర్ అనుకుంటా. మాస్టరా? ఆ సాల్వా ఈ పెట్టె చూసి వీధి బాగోతులు అనుకున్నా. ఈ బొమ్మ మీద ముగ్గు వేయటానికి బాగుంది. దూరం దూరం, స్త్రీలు స్పృశించరాదు. రండి మాస్టర్. 2200. పెదనాన్న నారాయణ మావ చెప్పిన మాస్టర్. ఓహో మీరేనా? నమస్కారం నమస్కారం. త్యాగరాజార్పణం. పాపం వృద్ధులు, మీకు శ్రమించాం. శ్రమ ఏమున్నది మిత్రమా? సాధన నా ప్రవృత్తి, బోధన నా వృత్తి. మీకు అన్ని పాటలు వచ్చండి? ఏమది? నన్నే ప్రశ్నించు చుట్టివా? అపరగంధర్వ బిరుదాంకితుడను నేను. సంగీత త్రయమును అన్నమయ్యను ఆమూలాగ్రంగా జీర్ణించుకున్న వాడను. కోపడికలు మాస్టారు కనుక పాపం మాట్లాడడం చేత గారు. చూడమ్మా ఇవన్నీ నీకెందుకు, నువ్వు వెళ్ళి ముగ్గేసుకోరాదు. అదిగో ఆ వంటగది ఖాళీగానే ఉందిగా. అవును, వంటగది మర్చిపోయాను కదా. రండి మాస్టారు పైకి వెళదాం. అమ్మాయి లక్ష్మి, లక్ష్మి నీకు సంగీతం నేర్పడానికి మాస్టారు వచ్చారమ్మా. నాకేం అక్కర్లేదు. బాలా ఒక్కసారి నా కేసి చూడుము. నేను చూడను. అదిగో ఆ మొండి పెట్టే పనికి రాదన్నాను. తమరుండండి, నేను మాట్లాడతానుగా. బాలా చూడుము బాలా, నీకే లాభించగలదు. ఇక తమరు దయచేయండి, బాలకు నేను పాఠం ప్రారంభించదను. అలాగే మేస్టర్, శ్రద్ధగా నేర్చుకోమ్మా. అలాగే పెదనాన్న. రిక్షా ఆ పాపు. ఏం మాస్టారు కులాసావా? నీ దయవల్ల కులాసాయి నాయన. కొండనాలికి మంది ఏమంటే ఉన్న నాలికి ఓడబీకెట్ట వెనకడికి ఎవడో. ఇప్పుడు అనవసరంగా మాట్లాడకండి. నేనేం చేశానండి? ఏం చేశావా? వేపకాయంత వెర్రి పుచ్చకాయంత పిచ్చి ఉన్న పిల్లని తీసుకొచ్చి పాఠం చెప్పమని చెప్పలేదు నాకు. లక్ష్మికి పిచ్చా? నీకెవరు చెప్పారండి? నా అదృష్టం బాగుండి ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి ఆ విషయం నాకు చెప్పబట్టి సరిపోయింది కానివ్వండి. లేకపోతే అమ్మో ఈ పాటికి పిచ్చాసుపత్రిలో తాటి చెట్టుతో పళ్ళు కుట్టుకుంటూ పడుండేవాడిని. మీరు మా బావగారింటికి పాఠం చెప్పడానికి వెళ్ళడం లేదన్నమాట. అసలు విషయం తెలిసి కూడా ఇంకా ఇంటికి వెళ్ళడానికి నేనే వెర్రి వెదనా ఎటయ్యా. మరి నిన్న మా రైతు ఎవరో మాస్టర్ లక్ష్మికి పాఠం చెప్పడం తను చూశానన్నాడండి. ఇంకెవరో అయి ఉంటారు, నేను మాత్రం కాదు. అయితే ఓ రకం పిచ్చేమో. ఏమిటి రిక్షా బై తక్కువ? అదేమిటండి ఇలా అయిపోయారేమిటి? నేను ఊళ్ళో లేకపోతే రిక్షా తొక్కి బతుకుతున్నారా? అవునే, రిక్షా తొక్కునే బతుకుతున్నాను. కావాలంటే నువ్వు కూడా రిక్షాకి రూపాయి నేను సరాసరి తీసుకెళ్ళి గోదావరిలో తోస్తాను. పంపులంటే పోయే వార్త విన్నాక వీడు సరిగ్గా రిక్షా తొక్కలేకపోతుంటే వాడిని ఎక్కించి నేను తొక్కుని వస్తున్నాను.
ప్రబల బళ్ళలో ఆంజనేయుల్లో నిలబడ్డారా దిగ ఇందా మళ్ళీ ఏమిటి రోడ్డు పాడు చేస్తున్నావు? పాడు చేయడం ఏంటండి? కొత్త ముగ్గు వేస్తున్నా, కప్ప ముగ్గు. కప్ప ముగ్గ చిప్ప ముగ్గు వేయి. ఆఖరికి రాజాగారు మనం పిలిచేది చెప్పే. ఎండగా ఉంది, కొడుకేసుకుని ముగ్గేసుకో. బావగారు, బావగారు, ఏమి నారాయణ? మీరు ఎక్కడ ఉన్నారా? బావగారు, మన కొంప కొల్లేరైపోయింది. ఏమిటయ్యా, ఏమిటి హడావుడి? ముందు చెప్పండి, పైన సంగీత మనిషి ఉన్నాడా? ఉన్నాడా? అదిగో పాట వినిపిస్తుందిగా, చూడు, చక్కని కీర్తనలు నేర్పుతున్నాడు. మంచి విద్య గలవాడు. వాడి ఒక్కొక్క విద్య ఇప్పుడే బయటపడుతుందండి. ఈ మాస్టర్ నేను పంపిన మాస్టర్ కాదండి బాబు. నువ్వు పంపించిన వాడు కాదా? కాడు. మరెవరు? ఆ రాజయ్య ఈ వేషంలో వచ్చాడని నాకు అనుమానం. ఇది వాడి పనే బావగారు. పిల్లని బయటికి పంపిస్తే వాడు వెంటబడుతున్నాడు, నన్ను ఇంట్లో ఉంచితే ఇక్కడ కూడా వాడు సిద్ధమయ్యాడు. ఎంతకి తెగించాడు చూడండి. లక్ష్మి, లక్ష్మి, నిద్రపోయే వాళ్ళని లేపగలం కానీ నటించే వాళ్ళని లేపగలమా బావగారు? ఇంకా ఆలస్యం చేయకుండా మా అబ్బాయి చేత లక్ష్మి మెల్లో 3 ముళ్ళు వేయించడం మంచిదని నా అభిప్రాయం బావగారు. అవునండి, నిజమే. కానీ అది ఇక్కడ కాదు, ఆ భ్రష్టుడు రాయని స్థలంలో జరగాలి. నువ్వు అమ్మాయిని మన ఊరు పంపించి ఏర్పాటు చేయించు. వాడు అక్కడికి ఎలా వస్తాడో నేను చూస్తాను. అక్కడే అయిపోయా రా. నీకే చెప్పేది, వెళ్ళి జీపి. ఎక్కడికి? పుస్తకం మర్చిపోయాం కదా నాన్న. వచ్చేస్తుందన్నయ్య, ఒక్క నిమిషం. ఇంకా ఆలస్యం ఎందుకు? తొందరగా బయలుదేరు. అత్తయ్య, గట్టిగా అరవకు, వాళ్ళు వింటారు. చూడు, నువ్వు వెళ్ళకపోతే పెద్దయిన మనసు కష్టపెట్టుకుంటారు. బయలుదేరమ్మా. నువ్వు మన ఊరు వెళ్తున్నావని రాజా కబురు చేస్తానుగా. నిజం అత్తయ్య? పిచ్చిదానా, నీ బాధ నాకు తెలియదమ్మా. అన్నయ్య కింద ఎదురు చూస్తున్నారు. పద పద. తప్పుకో. తప్పు చేసేవాడు తప్పుకు తిరగాలి, నీలాగా. నాకేం అవసరం తప్పుకోవడానికి? అంటే నేను తప్పు చేస్తానా? ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతున్నావు, అది తప్పు కదా? ఆ ఆడపిల్ల పరాయిది కాదు, నా చెల్లెలు. చెల్లైనా అక్కైనా ఓ మనిషి చేత ఇష్టం లేని పని చేయించడం తప్పు. ఇష్టం లేని పని ఏమిటి? తను మా ఊరు వస్తాంది, తీసుకెళ్తున్నాను. అబద్ధం రాజా, నీ నుంచి దూరం చేయాలని నన్ను బలవంతంగా లాక్కుంటున్నాడు. అరవకు, గొంతు చిరుగుతుంది. ఓ వయసు వచ్చిన మనిషిని బలవంతంగా నిర్బంధిస్తున్నావని ఇప్పటికిప్పుడు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించగలను. పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఇవ్వు, పిలువు పోలీసుల్ని. నీకు తెలియదేమో, లక్ష్మికి ఇంకా మైనార్టీ తీరలేదు. మైనార్టీ తీరని పిల్ల వెంటపడి అల్లరి పెడుతున్నావని. నేను ఒక్క మాట అంటే ఎవరు అరెస్ట్ అవుతారో చూద్దాం. పిలువు పోలీసుల్ని. లక్ష్మికి మైనారిటీ తీరింది, ఆ విషయం నాకు తెలుసు. ఎలా తెలుసు? లక్ష్మి పుట్టిన తేదీ నిన్ననే తను మేజర్ అయింది. పిలవమంటావా పోలీసుల్ని? పిలు, నువ్వే నష్టపోతావు. తేదీ లెక్కన పుట్టినరోజు జరుపుకోవడం మా ఇంట్లో అలవాట్లేదు. లక్ష్మి శ్రీరామనవమి నాడు పుట్టింది. నవమికి ఇంకా 20 రోజులుంది. అప్పటికి గానీ తను మేజర్ కాదు. ఆ విషయం తెలుసుకో. ఈ విషయం కోర్టులో చెల్లదు మిస్టర్. మా ఆచారాలని కాదనే హక్కు కోర్టుకు లేదు మిస్టర్. ఓకే, నిన్ను కాకపోయినా నీ పెద్దల్ని ఆచారాల్ని గౌరవిస్తాను నేను. నవమి నాడు లక్ష్మి మేజర్ అవుతుందంటున్నావు కదా, గుడ్. అప్పుడైనా మేజర్ అయిన మనిషి పెళ్లి తన ఇష్టానికి వ్యతిరేకంగా చేసే హక్కు నీకు లేదు, అది తెలుసా? ఈ మాట నా మీద దాటే చెప్పు. ఈ లోపు లక్ష్మి పెళ్లి కాకపోతే కదా. పలా. ఆగు, ఈ లోపు నా పెళ్లి చేయాలని చూస్తే నా శవాన్ని కళ్ళ చూస్తావు. ఆగండి. ఇంకోసారి ఘర్షణ దిగితే ఏం జరుగుతుందో మీకు ఆ రోజే చెప్పాను. అయినా మీరు హద్దు దాటారు. నేను పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టారు కదా, ఇదంతా నీ వల్లే జరిగింది. నేను పోలీస్ స్టేషన్ మొహం చూసి అరగను. నువ్వే చేసే ఇదంతా. షట్ అప్. యూ షట్ అప్ ఇడియట్. ఏం కూసావురా? ఆగండి. యూ స్టాప్ ఇట్. బిహేవ్ యువర్ సెల్ఫ్. పిచ్చి పిచ్చిగా ఉందా? ఆటలాడుకుంటున్నారా? ఎస్ఐ గారు, నేను రాజా అన్నయ్యని. జరిగిందంతా తెలిసింది. మా వాడిని జామీన్ మీద తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరు మాట్లాడుతున్నారు కదా అని వీరు జామీన్ ఇస్తారు, రిలీజ్ చేయండి ఎస్ఐ గారు. ఓకే, ఇలా రండి. ఇక్కడ సంతకం పెట్టండి. ఎస్ఐ గారు, వీరు గోవిందయ్య గారు, హరి పెద్దనాన్న గారు జామీన్ ఇవ్వడానికి వచ్చారు. మీరు ఇక్కడ సంతకం చేయండి.